హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 227. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ విషయానికి వస్తే రాము చేశారు, వెన్ వీ గెట్ అపాచీ RTR 164V న్యూ అప్డేట్ ఎనీ ఇన్ఫర్మేషన్ డూ యూ హ్యావ్ అని చెప్పేసి. టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఆ వెహికల్కి ఏవైతే అప్డేట్స్ చేయాలో అవన్నీ చేసేసారు. అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఉన్నాయి, ప్రొజెక్టర్ లైట్ అయితే ఉంది, వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, కలర్ కన్సోల్ ఇచ్చి అప్డేట్ చేశారు, సింగిల్ సీటు, రేడియల్ టైరు, ట్రాక్షన్ కంట్రోల్. సో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఒక్క USB ఛార్జింగ్ సాకెట్ తప్ప. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో దాన్ని ఇచ్చి అప్డేట్ చేస్తే మాత్రం డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. ఎవరైనా 160cc ఫ్యామిలీకి ఉపయోగపడాలి, కంప్యూటర్ పర్పస్గా నాకు ఒక వెహికల్ కావాలనుకుంటే అపాచీ RTR 164V కన్సిడర్ చేసుకోవచ్చు. రీసెంట్గా బజాజ్ కంపెనీ వాళ్ళు పల్సర్ N160 SS అనే వేరియంట్తో అప్డేట్ చేశారనమాట. అందులో మనకి సింగిల్ సీటు, స్ప్లిట్ సీట్ వేరియంట్ అయితే ఉంది, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉంది, కలర్ కన్సోల్ ఇచ్చి అప్డేట్ చేశారు, పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఆ వెహికల్ యూజ్ చేశారు, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అపాచీ వెహికల్ తో కంపేర్ చేస్తే కొద్దిగా పవర్ అయితే ఆ వెహికల్ ఎక్కువ ఉండిద్ది. సో మీ ఇష్టం, రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కంఫర్ట్ అయితే ఉండిద్ది అనమాట. కొద్దిగా హైట్ గా ఉన్న వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా అపాచీ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయితే. అందులో 800mm సీట్ హైట్ అయితే ఉండిద్ది, దీంట్లో కొద్దిగా సీట్ హైట్ అయితే తక్కువ ఉండిద్ది. కాబట్టి రెండిట్లో ఏదైనా ఒక వెహికల్ మీరు పర్చేస్ చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. ఆ టైంలో మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది కొనుక్కోండి. నెక్స్ట్ జయప్రకాష్ అయితే కామెంట్ చేశారు, బ్రో N160 SS వర్సెస్ NS160 కంపారిజన్ వీడియో చేయ బ్రో అని చెప్పేసి. పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండదు బ్రో. మేజర్ గా మీరు డిజైన్ ప్రకారంగా కొద్దిగా డిఫరెన్సెస్ అయితే చూస్తారు. NS160లో మీకు కిక్ రాడ్ అయితే ఉండిద్ది, పెరిమీటర్ చాసిస్ అయితే ఉండిద్ది, అంతే. ఆ రెండే బాగుంటాయి, డిజైన్ కొద్దిగా బాగుండిద్ది, హ్యాండిల్ కంఫర్ట్ కొద్దిగా డిఫరెంట్ అయితే ఉండిద్ది. N160లో మీకు డిఫరెంట్ హ్యాండిల్ బార్ అయితే ఉండిద్ది, డిఫరెంట్ డిజైన్తో లభిస్తూ ఉంది, పెర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేశారు. రెండిట్లో కూడా మనకి కలర్ కన్సోల్ అయితే అప్డేట్ చేశారు కాబట్టి ఆ కన్సోల్తోనే లభిస్తూ ఉంది. సో ఎవరికి ఏ డిజైన్ నచ్చింది అనేది మ్యాటర్ అనమాట. మీకు NS160 డిజైన్ బాగా నచ్చితే మాత్రం ఆ వెహికల్ పర్చేస్ చేయండి. నేను రైడ్ చేసినప్పుడు NS160 ఇంజను, క్లచ్ అంతా స్మూత్ అయితే ఏమీ అనిపించలేదు. N160తో కంపేర్ చేసుకుంటే ఫుల్లీ రిఫైన్డ్ ఇంజను, చాలా స్మూత్ క్లచ్ ఉండాలి, ప్రొజెక్టర్ లైట్ ఉండాలి, అలాగే యూనిక్ లుక్స్లో కావాలి అనుకుంటే మాత్రం N160 SS వేరియంట్ అయితే మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ సయద్ షామ్యులి అయితే కామెంట్ చేశారు, 2 times ఆస్కింగ్ బ్రో, పల్సర్ 180 అప్డేట్ గురించి వీడియో చేయన్నా అని చెప్పేసి. ఆ వెహికల్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే లేదు బ్రో యాజ్ ఆఫ్ నో. బజాజ్ దగ్గర నుంచి మనకి పల్సర్ 150 వెహికల్ 24th లాంచ్ అవుతా ఉందన్నమాట. సో 25 years అయిన సందర్భంగా వాళ్ళ దగ్గర ఉన్న పల్సర్స్ వెహికల్స్ అన్నిటికి కూడా చాలా వరకు అప్డేట్స్ అయితే చేయబోతా ఉన్నారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ 2 ఉంటాయి కదా, వాటిని తీసేసి మోనోషాక్తో తీసుకొస్తా ఉన్నారు. హెడ్ లైట్ దగ్గర కొద్దిగా మోడిఫికేషన్స్ అయితే చేయబోతా ఉన్నారు, అలాగే కలర్ కన్సోల్ ఇచ్చి అప్డేట్ చేయబోతా ఉన్నారు అనమాట. ఎగ్జాస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా డిజైన్ చేశారు, చూస్తానికి బాగుంది. సౌండ్ కూడా కొద్దిగా మారే అవకాశం అయితే ఉంది. పెర్ఫార్మెన్స్ లో కూడా కొద్దిగా మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని డీలర్షిప్స్ లో వెహికల్స్ అయితే రెడీగా ఉన్నాయి అనమాట. వన్స్ ఆ వెహికల్ లాంచ్ అయిన తర్వాత నేను డీలర్షిప్ కి అయితే వెళ్ళి వెహికల్ తీసుకొని రివ్యూ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటాను. ఆ వీడియోలో ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాము. 180 అయితే ప్రజెంట్ షోరూమ్ లో అయితే ఉంది, దానికి ఏమైనా అప్డేట్స్ చేశారంటే యాజ్ ఆఫ్ నౌ అయితే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఏదైనా తెలిస్తే మాత్రం ఇట్లా Q&A లో మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ అక్కిశెట్టి రమేష్ అయితే కామెంట్ చేశారు, 2027 డ్యూక్ 390 ఎప్పుడు వస్తుంది, ప్లీజ్ రిప్లై అన్నా అని చెప్పేసి. నాకు తెలిసి మే ఆ టైంలో రావచ్చు బ్రో. ఏప్రిల్ తర్వాత మీకు 2027 డ్యూక్ 390 అయితే వస్తుంది. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ అనేది మనకి March 31st అవుతుంది అనమాట. April 1st నుంచి మనకి 2027 అఫీషియల్గా రన్నింగ్ అవుతున్నట్టే. సో అప్పుడు దాకా మీరు వెయిట్ చేయగలిగితే మాత్రం డ్యూక్ 390R అయితే మీకు 2027 మోడల్ అయితే వస్తుంది. డ్యూక్ 350 అయితే పర్చేస్ చేయదు, దాంట్లో పెర్ఫార్మెన్స్ ఓకే అనిపించింది అనమాట. డ్యూక్ 390లో పెర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉండిద్ది. డెడికేటెడ్గా తయారు చేసిన వెహికల్ కాబట్టి మీరు అంత అమౌంట్ పెట్టుకుంటున్నప్పుడు ఆ వెహికల్ కొనడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రాజేష్ అయితే కామెంట్ చేశారు, XSR 155 వర్సెస్ N160 SS విచ్ వన్ ఈజ్ బెస్ట్. రెండు వెహికల్స్ కూడా బెస్ట్ అని చెప్తాను. N160 SS 1,80,000 లోపు వచ్చేస్తుంది. ఆ ప్రైస్ బ్రాకెట్లో 160cc సెగ్మెంట్లో అది బెస్ట్ అని చెప్తాను. ఇంకా XSR విషయానికి వస్తే 2 lakhs పైనే ఉంది, 2,10,000 లోపు మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. అందులో మీకు మంచి రిలయబిలిటీ, లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఉండిద్ది, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి చాలా బాగుండిద్ది, మంచి స్వింగ్ ఆర్మ్ అయితే ఉండిద్ది, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్, మైలేజ్ కూడా మీకు కొద్దిగా ఎక్కువ వస్తుంది XSRలో అయితే. సో మీకు రిలయబిలిటీ ఇంజిన్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2 lakhs పెట్టుకోగలిగితే XSRకి అయితే వెళ్ళిపోండి. 2 lakhs లోపు మీ బడ్జెట్ అయితే మాత్రం N160 కొనుక్కోవచ్చు. ఫ్యామిలీ కోసం కూడా మీరు N160 అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వెలుగురి అబ్బాయి రెడ్డి అయితే కామెంట్ చేశారు, అన్న Yamaha R200 రివ్యూ చేయండి అన్న అని చెప్పేసి. 27th అఫీషియల్గా Yamaha కంపెనీ వాళ్ళు ఆ వెహికల్ లాంచ్ చేయబోతా ఉన్నారు. సో డిజైన్ ఎలా ఉండిద్ది, ఎంత సీసీతో మనకి ఆ వెహికల్ అయితే వస్తూ ఉంది, ఐ మీన్ పవర్ అండ్ టార్క్ ఎంత పెడతారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో 200cc కన్ఫర్మ్, లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఉండిద్ది, 4 valves కన్ఫర్మ్ అనమాట. కాకపోతే పవర్ అండ్ టార్క్ ఎంత ఉండిద్ది అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. డైమెన్షన్స్ ఏంటి, టైర్ సైజెస్, నాకు తెలిసి
టైర్ సైజెస్ కూడా 140 కానీ 150 కానీ రెండింటి మధ్యలోనే ఉండిద్ది. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ 37mm అయితే ఇస్తారు. సో కొన్ని స్పెసిఫికేషన్స్ తెలుసు, కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా మనకి తెలియాల్సి ఉందన్నమాట. సో అఫీషియల్ లాంచ్ కోసం వెయిట్ చేస్తున్నాను. వన్స్ ఆ వెహికల్ లాంచ్ అయిన తర్వాత రివ్యూ అయితే మన ఛానల్లో మీరు చూస్తారు. నెక్స్ట్ తేజ అయితే కామెంట్ చేశారు RTR 310 వర్సెస్ డ్యూక్ 250 అన్న అని చెప్పేసి. బ్రో సీరియస్ గా చెప్పాలంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఖచ్చితంగా RTR 310. మీరు పెట్టే ప్రైస్కి చాలా మంచి మంచి ఫీచర్స్తో టీవీఎస్ కంపెనీ వాళ్ళు RTR 310ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇంజిన్ పరంగా పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి అనమాట. మైలేజ్ అయితే అంతేమీ రాదు. కొద్దిగా వెహికల్ అయితే వెయిట్ అనిపించింది, కొద్దిగా హెవీగా ఉండిద్ది అనమాట చూస్తానికి కూడా. సో లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే మాత్రం RTR 310తో కంపేర్ చేసుకుంటే డ్యూక్ 250 లుక్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. మీకు 250cc లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఉండిద్ది, SOS ఇంజిన్. సో పెర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉండిద్ది, మైలేజ్ అయితే వస్తుంది. కానీ డ్యూక్ 250 ఏంటంటే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. కొద్దిగా ప్రైస్ ఎక్కువ, ఆ వెహికల్లో ఉన్న స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే కొద్దిగా ప్రైస్ ఎక్కువ. కానీ డ్యూక్ 250 కొనుక్కునే బదులు RTX 300 అయితే కొనుక్కోండి. అడ్వెంచర్ టూరర్ వెహికల్, ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. అన్నింటిలో కూడా చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. డెడికేటెడ్గా మన ఛానల్లో వీడియో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమైపోయింది. 2,70,000 నుంచి 2,80,000 రూపాయల లోపే మీరు RTX 300 టాప్ ఎండ్ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఈ రెండింటికన్నా అది చాలా వరకు 100% బెస్ట్ బ్రో. నెక్స్ట్ భాను ప్రకాష్ అయితే కామెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అయ్యి ఛానల్కి హెల్ప్ చేస్తున్నందుకు. Triumph 350R, Triumph Scrambler 350X, which one is best for city and normal long rides? I want to buy on వినాయక చవితి ఆర్ వెయిట్ ఫర్ దసరా ఫెస్టివల్. బ్రో మీకు ఖచ్చితంగా స్క్రాంబ్లర్ 350X అయితే బెస్ట్. అన్నిట్లో కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది. అన్ఈవెన్ రోడ్స్ అయినా సరే, ఎలాంటి చోటకైనా సరే ఆ వెహికల్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా స్పీడ్ 350తో కంపేర్ చేసుకుంటే 100% బెస్ట్. కాబట్టి ఆ వెహికల్ కొనడానికి ట్రై చేయండి. ఇంకా వినాయక చవితి కొనాలా లేకపోతే ఫెస్టివల్ దాకా వెయిట్ చేయాలంటే మీరు స్పాట్ క్యాష్లో పర్చేస్ చేసే మాట అయితే హ్యాపీగా మీరు వినాయక చవితి అప్పుడు పర్చేస్ చేయొచ్చు. ఈఎంఐలో కొనుక్కుంటాను, ఒక 50,000 60,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి మిగతాది ఫినాన్స్ చేయించుకుంటాను అంటే మాత్రం ఫెస్టివల్ దాకా వెయిట్ చేయండి. ఆ ఫినాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే మీకు చాలా మంచి మంచి స్కీమ్స్ అయితే ఆఫర్ చేస్తారనమాట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే చాలా తక్కువ ఉండిద్ది. అలాగే డౌన్ పేమెంట్ కూడా LDPs ఉంటాయి. లోయెస్ట్ డౌన్ పేమెంట్లో మీరు ఆ వెహికల్ అయితే సొంతం చేసుకోవచ్చు. సో భాను ప్రకాష్ అనే కాదు, మిగతా ఎవరైనా సరే ఏదైనా వెహికల్ ఫినాన్స్లో కొనుక్కోవాలనుకుంటే వెయిట్ చేయండి దసరా ఫెస్టివల్ దాకా. నేనైతే డ్యూక్ 200 అయితే ఈఎంఐలోనే కొనుక్కున్నాను, ఫినాన్స్లోనే కొనుక్కున్నాను. దసరా ఫెస్టివల్ టైంలో చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 50,000 నేను డౌన్ పేమెంట్ చేశాను, నాకు ఆ వెహికల్ అయితే వచ్చేసింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ అయితే పడింది అనమాట. సో అట్లా మీరు ఫెస్టివల్ టైంలో పర్చేస్ చేస్తే చాలా వరకు డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి ఫినాన్స్లో కొనుక్కోవాలనుకుంటే. నెక్స్ట్ సోలో రైడర్ అయితే కామెంట్ చేశారు. బ్రో నీకు 100 మెసేజ్ చేశా 2 వీక్స్ నుంచి, నో రిప్లై అని చెప్పేసి. సారీ బ్రో, చాలా మంది మెసేజ్ చేస్తూనే ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి బ్రో, నేను రిప్లై అయితే ఇస్తాను. బ్రో సోలో రైడర్ అనే కాదు, ఎవరైనా సరే మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా వర్క్లో ఉండి బిజీగా రిప్లై ఇవ్వకపోతే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఫ్రీగా ఉన్న టైంలో ఖచ్చితంగా నేను ఓపెన్ చేసి అందరికీ రిప్లై అయితే ఇస్తాను. ఫైనల్గా జీజీ లిరిక్స్ అయితే కామెంట్ చేశారు. KTM ప్లస్ బజాజ్ బ్రో మీకు ఎప్పటి నుంచో మెసేజ్ చేస్తున్నా పిక్ చేయట్లేదు అని చెప్పేసి. ఇందాక చెప్పాను కదా బ్రో, చాలా వర్క్ అయితే ఉంది. ఏదో ఒక వర్క్, ఏదో ఒక వీడియో రికార్డ్ చేస్తూనే ఉన్నాను. 3T Vlogs ఛానల్లో కూడా వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మేబీ ఇవి మిస్ అయ్యి ఉండొచ్చేమో కానీ, బట్ ఇప్పుడైతే పిక్ చేశాను. మీరైతే ఏం కోప్పడద్దు. KTM బజాజ్ కలిసిపోయాయి కదా. 2027లో KTM డ్యూక్ బిల్ట్ క్వాలిటీ అండ్ సౌండ్ అండ్ స్పెసిఫికేషన్స్ చేంజ్ చేస్తారా బ్రో, లేక అలా ఏం చేయరా చెప్పండి అని చెప్పేసి. బజాజ్ కంపెనీ KTM ని పర్చేస్ చేసింది, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే కదా. ఆల్మోస్ట్ NS 200 డ్యూక్ 200 కూడా చూస్తానికి సేమ్ అయితే ఉన్నాయి. సస్పెన్షన్ అండ్ టైర్స్ అయితే కొద్దిగా డిక్రీస్ చేశారు, ప్రైస్ అయితే మాత్రం ఎక్కువ పెట్టేసేసారు బ్రాండ్ వాల్యూ వల్ల. కాబట్టి డ్యూక్ 200 అయితే ఎవరు పర్చేస్ చేయొద్దు. ఇంకా డ్యూక్ 250 విషయానికి వస్తే చెప్పలేం బ్రో. KTM వాళ్ళు మంచి టాప్ ఎండ్ స్పెసిఫికేషన్స్తో ఎప్పుడు వెహికల్స్ అయితే లాంచ్ చేస్తారు. కానీ ఇప్పుడు డెసిషన్ మొత్తం బజాజ్ది అనమాట. సో ఆల్రెడీ మనం డ్యూక్ 200లో చూసాం కదా, డిక్రీస్ చేసేసారు స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే. మేబీ డ్యూక్ 250లో కూడా డిక్రీస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్, సస్పెన్షన్ కూడా కొద్దిగా తక్కువ సైజ్ అంటే 37mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్తో తీసుకురావచ్చు. సో అలా తీసుకొస్తే మాత్రం ఇంకా ప్రైస్ తగ్గితే ఓకే. అలా ప్రైస్ తగ్గించకుండా డిక్రీస్ చేస్తే మాత్రం స్పెసిఫికేషన్స్ పరంగా KTM బ్రాండ్ వాల్యూ అయితే పూర్తిగా పడిపోయింది. మన ఇండియాలో KTM వెహికల్స్ అయితే ఎవరు పర్చేస్ చేయరు. సో అది ఆలోచించుకోండి. మీకు వెహికల్ కావాలి అని అనుకుంటే డ్యూక్ 250 ప్రజెంట్ రేపు వచ్చే దసరా ఫెస్టివల్లో మీరు పర్చేస్ చేసేసేయండి. ఎందుకంటే మీకు 43mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే వస్తూ ఉంది WP దగ్గర నుంచి. బ్యాక్ సైడ్ కూడా మీకు WP ఎపెక్స్ మోనో షాక్ అయితే వస్తూ ఉందన్నమాట. డ్యూక్ 200లో నైట్రాక్ షాక్ అయితే ఇచ్చారు, సో డిక్రీస్ చేశారు. కానీ డ్యూక్ 250లో డిక్రీస్ చేయలేదు. 150 సెక్షన్ టైర్ అయితే బ్యాక్ సైడ్ వస్తూ ఉంది, రేడియల్ టైర్. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అనమాట, అది కూడా రేడియల్ టైరే. సో మనకి ఏవైతే ఫీచర్స్తో మనం వెహికల్ కావాలనుకుంటాం అవన్నీ మంచి టాప్ నాచ్ స్పెసిఫికేషన్స్తో డ్యూక్ 250 ప్రజెంట్ అయితే లభిస్తూ ఉంది. ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ ఇయర్ దాన్ని డిక్రీస్ చేస్తారా లేదా అంటే చెప్పలేం. డిక్రీస్ చేయొచ్చు,
ప్రైస్ ఏమన్నా తగ్గిస్తారంటే అది కూడా చెప్పలేము అనమాట. ఎందుకంటే డ్యూక్ 200 ప్రైస్ అయితే అలాగనే పెట్టారు, 2,45,000 రూపాయలు. సేమ్ అదే డిక్రీస్ చేసిన స్పెసిఫికేషన్స్తో మనకి వెహికల్ లాంచ్ చేశారు కదా, సో ఇట్లా చేయొచ్చు. కాబట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ సండే నేను పిక్ చేసిన కామెంట్స్ అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.